బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ నామినేషన్ తోటి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో పర్చూరు నియోజకవర్గంలో ఎడం బాలాజీ నామినేషన్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, వైకాపా శ్రేణులు హాజరయ్యారు. గతంలో చూస్తే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్య రీతిలో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వైకాపా అధిష్టానం ఎడం బాలాజీని పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత అప్పచెప్పింది. బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎడం బాలాజీ విస్తృతంగా పర్యటన చేశారు. పర్చూరు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల నేతలతోటి, శ్రేణులతోటి ఎడం బాలాజీ కలుస్తూ వచ్చారు. ఈరోజు ఎడం బాలాజీ నామినేషన్కి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, ఎడం బాలాజీ అనుచరులు హాజరయ్యారు. చీరాల్లోని తన నివాసం దగ్గర నుంచి పర్చూరు సెంటర్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కూడా ఎడం బాలాజీ పెద్ద ఎత్తున భారీ ర్యాలీతోటి హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎడం బాలాజీ నామినేషన్ పత్రాలను అందజేశారు. మొత్తానికి కనుక చూస్తే ఎడం బాలాజీ నామినేషన్ ప్రక్రియ పర్చూరు నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో సాగిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గానికి సంబంధించి ఎడం బాలాజీ నామినేషన్ ప్రక్రియను చూసిన ప్రతి ఒక్కరూ కూడా పర్చూరు నియోజకవర్గంలో ఎడం బాలాజీ గెలుపు ఖాయం అనేటువంటి వార్తలు స్థానికంగా వినపడతా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడ ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అయితే గాదే వెంకటరెడ్డి లాంటి నేతలు ఇక్కడ నుంచి రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతలు కూడా గెలుస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు 25,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నటువంటి ఆ ఎడం బాలాజీని ఇక్కడ నుంచి బరిలోకి దింపడం వెనక ఒక వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్టు తెలుస్తుంది. వైకాపాకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ ఓట్లు, అదేవిధంగా ఎడం బాలాజీ కాపు సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి ఈ ఓట్లు కూడా వన్ సైడ్ అయితే ఖచ్చితంగా ఎడం బాలాజీ గెలుపు పర్చూరు నియోజకవర్గంలో ఎవరు ఆపలేరు అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి లెక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడం బాలాజీని బరిలోకి దింపింది. అనుకున్నదే తడవుగా ఎడం బాలాజీ తనదైనటువంటి శైలిలో పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు చక్కబెట్టుకుంటూ వెళ్ళారు. ఈ రోజు ఎడం బాలాజీ నామినేషన్ ప్రక్రియ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని సామాజిక వర్గాలు ఎడం బాలాజీకి పూర్తిగా సహకరిస్తున్నట్లున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆ సందర్భం కనుక చూస్తే దాదాపు ఆయనకి రెండింతలు రెట్టించినటువంటి ఆ ప్రజానీకం ఎడం బాలాజీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవడంతో పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ గెలుపు ఖాయమనేటువంటి అభిప్రాయం స్థానికంగా ప్రజల్లో వినపడతా ఉంది.